హాయ్ అందరికీ, ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము దుబాయ్లో ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం అనమాట. ముందుగా డోర్ ఎంట్రన్స్లో ఇలా అన్ని తోరణాలు కట్టుకున్నాను. తర్వాత ఎంట్రన్స్లో కూడా రెండు దీపాలు పెట్టేసి, ఇంకా లోపల కూడా పూజ అంతా బాగా చేసేసుకొని, లక్ష్మీదేవి పూజ ఈవినింగ్ బాల్కనీలో కూడా దీపాలు పెట్టేసుకున్నాను అనమాట. ఈ వీడియో కొంచెం నేను బాగా తీసాను, కానీ ఎందుకో ఎడిటింగ్ అయ్యేసరికి ఇలా అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత క్రాకర్స్ కాలుస్తున్నాం. దుబాయ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా క్రాకర్స్ అనేవి కాల్చడం. అది కూడా ఇవి ఒకటే అనమాట కాల్చేది. మా హస్బెండ్ 8 years నుంచి ఉంటున్నా, ఆయన ఎప్పుడు కాలలేదు. నేను ఒక 4 years అవుతుంది దుబాయ్ వచ్చి. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది కాల్చడం. ఇంకా బాల్కనీ అంతా ఇలా లైట్స్తో డెకరేషన్ చేసాము. దీపాలని లైన్గా అలా పెట్టేసాను అనమాట. సో దుబాయ్లో పర్మిషన్ ఉండేది కాదు ఇంతకుముందు ఇలా పేల్చడానికి. ఈ మధ్య కొంచెం ఏం అనట్లేదు. అది కూడా దుబాయ్లో అయితే మెయిన్ ఒక స్పాట్ ఇస్తారు, ఆ స్పాట్లోనే అందరం కాల్చుకోవాలి. మేము ఉండేది అజ్మాన్ కాబట్టి మేము ఇలా బాల్కనీలో చిన్నగా అది సైలెంట్గా కాల్చేసుకున్నాం అనమాట. ఇంకా ఫోటోషూట్ అవన్నీ చేసుకుంటూ ఇంక నేను క్రాకర్స్ అనేవి లైట్గా కాల్చాను. ఇండియాలో ఉంటే ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళం, కానీ దుబాయ్లో కదా ఒంటరిగా ఇలా ఇద్దరమే కాబట్టి సింపుల్గా ఇలా చేసుకున్నాము. సింపుల్గా అయినా కూడా బాగానే ఉంది, మెమరబుల్గా. మాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.